పనికో డిరేస్ ఉంటదబ్బా. డాక్టర్ కు తెల్లకోటు, లాయర్ కు నల్లకోటు, డ్రైవర్ కు కాకి డిరేస్. ఇక తెల్ల డిరేస్ వేసుకుంటే పక్కా లీడరే. తెల్లంగి తెల్ల పాయింట్. పార్టీ మీటింగ్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, ఫంక్షన్కి వచ్చినా, పబ్లిక్లకు వచ్చినా ఇవే బట్టలు. కానీ ఇప్పుడు కారోళ్ళు తరిక మార్షిండ్రులో రోజుకో తీరి వేసుకోబట్టిరి. రైతుల భూములు గుంజుకోవద్దని నిన్న నల్ల బట్టలు దొడిగి అసెంబ్లీకి వస్తే ఇయాల ఇగో గివ్వి. కారోళ్ళు ఇలా ఆటో డ్రైవర్లు అయ్యిండ్రుల్లో. ఆటోలకు ఫ్రీ బస్ చేయవాటికి ఆటో వాళ్ళకి మస్తు తిప్పలైతుందని కాకి అంగిల్ దొడిగి అసెంబ్లీకి వచ్చేండ్రు. లోపల కూడా ఇదే రేసు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేషాలు, అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేషాలు. మరి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచారు, వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు. నిన్న బేడీలు వేసుకొని వచ్చిన ముచ్చట్ను మంత్రి వెంకటరెడ్డి సార్ ఇల్లబెట్టిండు. వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు, బేడీలు వేస్తారు, పోలీసు వాళ్ళు వేస్తారు, రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలే, అమాయకులకు బేడీలు. ఐఎమ్ అలెజింగ్, నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకునే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్ష. 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈ రోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నారు. రోడ్ల సక్కదనం మీద పాత మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ కు, ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కు కిసర బసర నడిచింది. ఫామ్ హౌస్ పోతానికి 6 రూట్లలో 700 కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష. కేసీఆర్ గారికి దగ్గర మనిషి, చండీ యాగాలు, రుద్ర యాగాలు చేస్తాను చేసింది, కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే. నువ్వు 99% చేస్తే నాకేం పని ఉండే? నడిమిట్ల హరీష్ రావు సార్ వచ్చుతోటి లొల్లి ఎటుకెళ్ళి ఎటో పోయింది. హరీష్ రావు గారు, అరే నువ్వేం చేస్తావా, నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్టో కమిషన్ తిన్నావు. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదవమంటే నేను చదువుతా. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని, ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ హౌస్ ఉంటున్నారు. ఎలక్షన్లో చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతంలో వేసినాము, భూభారతి తెస్తున్నామని మంత్రి పొంగులేటి సార్ బిల్లు పెట్టిండు. పాతది ఆత్రమాత్రం చేస్తే ఆగమాగమై అందరికి తిప్పలయ్యింది. 18 రాష్ట్రాలలో రూల్స్ తెలుసుకొని కొత్తది తెచ్చినాము, మళ్ళా రెవెన్యూ ఆఫీసర్లను పెడుతున్నాము అన్నాడు. భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని, అబాదీ భూములకి, గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది. పట్టాల జాగాలు, కబ్జాల జాగాలు ఉన్న పంచాయతీలు తశవేస్తారట భూములు కొల్చి. ధరణిని అడ్డం పెట్టుకొని కొందరు గవర్నమెంట్ భూములు కొట్టేసిర్రు, అవన్నీ వెనక గుంజుకుంటాము అన్నాడు మంత్రి సారు. ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం తిరిగి తీసుకొని. ఇవాళ సార్ ఒక్కడే మాట్లాడిండు. భూభారత్ మీద అన్ని పార్టీల చర్చ ఉంటది. ఇదైనాక సర్కార్ రాష్ట్రాల మీద చర్చ నడిస్తే రచ్చ రచ్చ అయింది నడిమిట్ల. ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 54 మంది విద్యార్థుల సంఖ్య జిల్లా వైద్యులు మీకు పంపిస్తారు అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లా ఉంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో. ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయికులకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏదట్టారు ఇలా మేము 216 స్కూల్స్ కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పిల్లలు కడుతున్నాం అధ్యక్ష. 2 రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివై, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివై, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యే ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాలినా నేనెక్క నే నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటక నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే దొంగడు పెడపలే, నేను కళ్ళు వేనే ఎడవలేదు, నేను కళ్ళు వేనే నన్ను చంపురు నేను ఇవ్వలే. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాళ్ళు కూడా మొక్కిన అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి ఇళ్ళకాయల పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. 65% బిల్డింగ్లు ఇంకా 50 ఏళ్ళ నుండి సెక్రటరీని కూడా కొట్టుకున్నారు. ముందు తిండి కావాలా, ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష? ఒకటి 4th సిటీ 5th సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష. 6th సిటీ కూడా కట్టండి. మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తపన ఉంది, అంతకుముందు కేసీఆర్ గారికి తపన ఉంది, ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ కాకూడదని కోరుకుంటున్నాం.